ఒకసారి కాంబోజీ వెంకటేశ్వరరావు గారితో మాట్లాడదాం. రైట్‌గా సార్ మీరు చెప్పండి. మొత్తానికైతే బీఆర్ఎస్ విమర్శిస్తూ ఉంది. ఇప్పుడు నిధుల కొరత అంటూ విమర్శిస్తూ ఉంది. దాంతోపాటు మేము పెట్టినటువంటి కళ్యాణ్ లక్ష్మి, షాదీ ముబారక్ పెట్టినటువంటి ఆ స్కీమ్లను కూడా అంటే ఇప్పుడున్నటువంటి గవర్నమెంట్ ఖచ్చితంగా అంటే ఏదో ఒక పేరు పెట్టేసి అయితే ఖచ్చితంగా ఏ గవర్నమెంట్ వచ్చినా ఆ పేరుని మార్చడమో లేకపోతే ఇంకా కొత్త స్కీమ్లు పెట్టి నడిపించడము అది కంటిన్యూ చేయడం మాత్రం జరుగుతూ ఉంది. సో మరి ఇప్పుడు ఇది పులి స్టాప్ అనుకోవచ్చా, బ్రేక్ అనుకోవచ్చా? దాంతోపాటు కళ్యాణ్ లక్ష్మి, షాదీ ముబారక్కి సంబంధించి చాలామంది వెయిట్ చేస్తున్నారు. ఎప్పుడు ఇస్తారా అంటూ వెయిట్ చేస్తూ ఉన్నారు. దీనికి సంబంధించి మీరేం చెప్తారండి? గుడ్ ఈవినింగ్ ప్యానల్ ఉన్నట్టు మిత్రులకు, అదేవిధంగా ఛానల్ కూడా ధన్యవాదాలు. ఈరోజు కాంగ్రెస్ గవర్నమెంట్ ప్రజాపాలన అనే ఉద్దేశం అయితే పక్కన పెట్టింది. ఎందుకంటే ఒకవేళ నిజంగా ప్రజాపాలన అయితే 13,000 ఉన్న తెలంగాణ రాష్ట్ర ఇన్కము 18,000-19,000 కోట్లకు వెళ్ళింది. ఆ 19,000 కోట్లు సంక్షేమము, అభివృద్ధి ఇవ్వాల్సినటువంటి బాధ్యత ఉంది. కానీ వాళ్ళు ఫైనాన్షియల్ మ్యాటర్స్ పక్కన పెట్టేసి రాష్ట్ర ఇన్కమ్ను క్రియేట్ చేయలేకుండా గత ప్రభుత్వం అప్పులు చేసింది అని మా మీద నిందలు వేస్తున్నారు. ఓకే, మేము అప్పులు చేసినాం, సంపద సృష్టించినాం, 30 లక్షల కోట్ల సంపద వచ్చినాం, పేదలకు పంచినాం. కానీ మీరు కూడా మాకంటే ఎక్కువ అప్పులు చేస్తున్నారు. మీరు ఎఫ్ఆర్బిఐ గైడ్ లైన్స్ ను 3% రిబిట్ పెంచమని కూడా పోయినరు. మేము అట్లా వెళ్ళలేదు. ఎందుకంటే మేము చేసిన అప్పుల కంటే మీరు ఇప్పటిదాకా చేసిన అప్పులు ఎక్కువ ఉన్నాయి. మేము గత 2014 నుంచి 2023 వరకు పరిపాలించినటువంటి పరిపాలనలో కేసీఆర్ గారు చేసిన అప్పులలో మేము 30 నెలల్లో 1,14,000 కోట్ల అప్పు చేస్తే మీరు ఈ 32 నెలల్లో 2,14,000 కోట్ల అప్పు చేశారు. అది కూడా అభివృద్ధి మీద, సంక్షేమం మీద ఎక్కడ పెట్టలేదు. కేసీఆర్ గారు తీసుకున్నటువంటి ప్రజల కోసం చేసిన మేలు పథకాలే తప్ప వీళ్ళు ఒక్కటి కూడా చేయలే, ఒక్క ఇటుక కూడా పెట్టలే. సరే, దాన్ని పక్కన పెట్టేస్తే ఇలా హైకోర్టు షాదీ ముబారక్ మీద, కళ్యాణ లక్ష్మి మీద స్టే విధించింది. ఈ స్టే విధించడంలో తాత్పర్యము, అర్థం ఏంటంటే కాంగ్రెస్ పరిపాలన మీద అర్థం కాక వీళ్ళ అడ్వకేట్ జనరల్ గారు కౌంటర్ వేయక, వీళ్ళకు అవగాహన లేక ఈరోజు ఇది జరిగింది. ఒకవేళ వీళ్ళకు అవగాహన ఉండి, అడ్మినిస్ట్రేషన్ పవర్స్ ఉండి కౌంటర్ దాఖలు చేస్తే ఇలా స్టే వచ్చేది కాదు. నేను ఏమంటానంటే 8 జీవోలను సస్పెండ్ చేసింది, 9వ తారీఖు వాయిదా వేస్తూ కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ ఇవ్వద్దని హైకోర్టు చెప్తుంది. మేమేమంటున్నామంటే మీరు 246 రూల్ను తీసుకొని ఓకే, జీవో మీద ప్రభుత్వాలు సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నాయంటే మరి ప్రభుత్వం మీరు పెట్టినటువంటి మేనిఫెస్టో విధానాలల్లో ఇలా షాదీ ముబారక్ తప్పు చేసిండ్రు, మేము అమెండ్మెంట్ చేసి అసెంబ్లీలో బిల్లు పాస్ చేసి ఇస్తామని చెప్పాలి కాంగ్రెస్ గవర్నమెంట్. అది చెప్పలేదు, ఇది కౌంటర్ ఫైల్ చేయలేదు. అంటే 2 వైఫల్యాలు కాంగ్రెస్ పార్టీలో కొట్టొచ్చినట్టు కనపడుతున్నాయి. నేను ఏమంటున్నానంటే ఇలా హైకోర్టులో మళ్ళీ రిట్ పిటిషన్ వేసి, కౌంటర్ వేసి మీరు ప్రజలకు న్యాయమైనటువంటి షాదీ ముబారక్, కళ్యాణ లక్ష్మి ఇవ్వాలి. మా ప్రభుత్వంలో 12,50,000 మంది కళ్యాణ లక్ష్మి లబ్ధిదారులు ఉంది. షాదీ ముబారక్ 7 లక్షల మంది. ఇలా ఒక పెళ్లి చేసుకోవాలంటే తెలంగాణలో ఆడబిడ్డలు అల్లకల్లోలం అవుతున్నారని కేసీఆర్ గారు. ఇంకో విషయం అండి వెంకటేశ్వర్ గారు, ఇంకో విషయం, ఇప్పుడు షాదీ ముబారక్, కళ్యాణ లక్ష్మి అనేటువంటి పథకాలు మీరే కదా పెట్టింది. సో మరి దానికి చట్టబద్ధత ఎందుకు కల్పించలేదు మీరు మీ సమయం? మేము ఏమంటున్నామంటే ఇప్పుడు చట్టబద్ధత ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో మేము సంపద క్రియేట్ చేసి పంచినాం. అప్పుడు ఎవరు కోర్టుకు వెళ్ళలే. ఇలా కోర్టుకు వెళ్ళమని చెప్పింది కాంగ్రెస్ గవర్నమెంటే. నేను ఏమంటున్నానంటే అంత ఈజీగా హైకోర్టు ఇంప్లిమెంటేషన్ జరగడం, హైకోర్టు ఇచ్చినటువంటి ఇప్పుడు హైడ్రా కమిషన్ హైకోర్టు తీయమని చెప్పింది. మళ్ళీ ఈ రోజు నిన్న కూడా నోటీసులు ఇచ్చింది. అంటే హైకోర్టును ఏమాత్రం పెడుచవన పెడుతుండ్రు రేవంత్ రెడ్డి గారు. కానీ ఇది మట్టికి వేయండి అని అడ్వకేట్లను పెట్టి ఏపిచ్చి వెనకాల పకడ్బందీ వ్యూహంతో ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం నడుస్తున్నమాట వాస్తవము. ఎందుకంటే వాళ్ళకు నిజాయితీ ఉంటే కౌంటర్ వెంటనే వేయాలి కదా. కౌంటర్ ఎందుకు వేయలేదు? ఓకే, మీ దగ్గర జీవోలే ఉన్నాయి కాబట్టి కౌంటర్ వేయలేదు అనుకున్నాం. కనీసం మా దగ్గర జీవోలు ఉన్నాయి, ఇన్ ఫ్యూచర్ లో అమెండ్మెంట్ చేస్తాం, అసెంబ్లీలో మేము ఇమీడియట్ అసెంబ్లీని పెడుతున్నాం, అసెంబ్లీ పెట్టి అపోజిషన్ వాళ్ళతోని ఇలా అఖిలపక్షం మీటింగ్ తీసుకొని మేము మళ్ళీ బిల్లు పాస్ చేసి వేస్తామంటే ఇలా స్టే వచ్చేది కాదు కదా. అంటే కాంగ్రెస్ పార్టీకి పరిపాలించే అర్హత లేదు, అర్థం కాదు, అసలు సమస్య అనేది వాళ్ళకి అర్థం కావట్లేదు. నేను ఏమంటున్నానంటే
ఇలా ఇన్నిసార్లు సుప్రీంకోర్టు, హైకోర్టు ఎన్నిసార్లు అక్షంతలు వేసినా కూడా వీళ్ళకి అడ్మినిస్ట్రేషన్ పవర్స్ రావడం లేదు. ఎంతసేపు వాళ్ళు ఇంకా కూడా కుమ్ములాటంలో ఉంది కాంగ్రెస్. ఇప్పటికీ 3 మినిస్టర్ లేరు. నేను ఏమంటున్నానంటే మీకు అర్థం కావాలంటే ఒకటే క్లియర్గా మీరు ఇచ్చినటువంటి మీ సబ్ కమిటీ, మీ క్యాబినెట్ సబ్ కమిటీ ఇచ్చిన దాంట్లో ఫస్ట్ రైతులకు 44 లక్షల మంది రైతులకు 41,000 కోట్లు రుణమాఫీ చేస్తామని చెప్పి ఎంత బూటకు మాటలు మాట్లాడారంటే 22 లక్షల మందికి 21,000 కోట్లు రుణమాఫీ చేసి ఇంకా 20,000 కోట్లు ఇప్పటికీ చేయట్లేదు. దాని గురించి మాట్లాడట్లేదు. ఎందుకంటే రైతులు అల్లాడుతున్న మాట వాస్తవమా కాదా అనే దానికి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను నేను మీకు. December 9th రోజు మా గవర్నమెంట్ వస్తుంది, మీరు ఇమ్మీడియట్లీ బ్యాంకులకు వెళ్ళి 2 లక్షలు అప్పు తెచ్చుకోమని చెప్తే 1,97,000 మంది రైతులు పాత అప్పులు కట్టి 2 లక్షలు అప్పు తెచ్చుకుంటే ఒక్క పర్సన్ కూడా ఇవాళ వాళ్ళు రుణమాఫీ చేయలేదు. 20,000 కోట్లు ఎగ్గొట్టిర్రు. ఒక పకడ్బందీ వ్యూహంతో కేసీఆర్ గారు ఏం చేసినా కూడా 1 మంత్ డిఫరెంట్ కాకుండా జూన్ మాసంలో, డిసెంబర్ మాసంలో 11 విడతలుగా 73,000 కోట్లు 69 లక్షల మందికి రైతులకు ఇచ్చిన మాట వాస్తవం. వీళ్ళు ఏం చేసిర్రు, అదే రైతు బంధును ఆ రైతు బంధు కనీసం రైతు భరోసాను తీసుకొచ్చి 2 క్రాప్లకు కావాల్సినటువంటి రైతు భరోసాను ఎగ్గొట్టిన మాట వాస్తవమా కాదా అది కూడా గుర్తుపెట్టుకోవాలి. ఇంకొక మాట ఏంటంటే ఎలక్షన్ టైంలో మేము 8,1300 కోట్లు రెడీగా పెట్టుకుంటే ఇదే అపోజిషన్ లో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు సుప్రీంకోర్టుకు వెళ్ళి ఎలక్షన్ కోడ్ ఉందని రైతుల ఖాతాలో వేయకుండా ఆపినటువంటిది ఇవాళ కాంగ్రెస్ గవర్నమెంట్. నేను ఒక్కటి కూడా తప్పు చెప్పట్లేదు. ఇందులో ఏమైనా తప్పులు దాని గురించి మాట్లాడదామండి. దాని గురించి మాట్లాడదాం. అంటే ప్రధానంగా ఇప్పుడు కౌంటర్ దాఖలు చేయలేదని చెప్పి మీరు ఆరోపిస్తా ఉన్నారు. మరి దీన్ని రాజకీయంగా ఒక ఆయుధంగా మార్చుకునే ప్రధాన లక్ష్యంగా మీరు ముందుకెళ్తా ఉన్నారా దీన్ని? నేను ఏమంటున్నంటే ఇవాళ అడ్వకేట్ జనరల్ గారు చేసిన తప్పు, గవర్నమెంట్ చేసే తప్పులకు రేపు ఏం జరుగుతుందంటే ఈ సంవత్సరం ఎవ్రీ ఇయర్ లో పెళ్లిళ్ళు జరుగుతాయి, వాళ్ళ ఎంక్వైరీ జరుగుతుంది షాదీ ముబారక్ కళ్యాణ్ లక్ష్మి మీద. ఇలా మండల ఆఫీస్ గల పెండిలు ఉంటాయి, ఎంఆర్ఓలను కొట్టే స్థితికి వస్తుంది. ఎందుకంటే 1 లక్ష రూపాయలు అంటే పేదోనికి చాలా పెద్ద అమౌంట్ అది. మీరు నేను ఇంతకుముందు మార్నింగ్ కూడా వేరే ఛానల్ చెప్పిన మాట ఏంటంటే ఇలా జెంజీ ఢిల్లీలో ఎట్లయితే జరిగిందో పరిణామాలు ఇలా కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా అదే స్థాయికి వచ్చే పరిస్థితి కనబడుతుంది. ఎందుకంటే వీళ్ళ అనోచిత ఆలోచనలు, వీళ్ళ అడ్మినిస్ట్రేషన్ పవర్స్ లేకుండా జెంజీ ఉద్యమం ఇక్కడ కూడా స్టార్ట్ అవుతుంది అంటారా మీరు? నేను చెప్తున్నా, మీరు వినండి ఒక మాట. నేను ఏమంటున్నానంటే నాకు తెలిసి ఈ 600 మండలాలలో దాదాపుగా 80,000 అప్లికేషన్లు ఉన్నాయి, శాంక్షన్ అయినాయి. ఆ 80,000 అప్లికేషన్లు 6 నెలలకెళ్ళి ఇప్పటికీ కళ్యాణ్ లక్ష్మి, షాదీ ముబారక్ ఇవ్వట్లేదు. వీళ్ళు కనుక ఇట్లే వీళ్ళు సంపద సృష్టించకుండా కొత్త జీవోలు తీసుకొచ్చి స్టే వేకెట్ చేయకుండా ఉంటే ఇవాళ మినిస్టర్లు తెలంగాణలో తిరిగే పరిస్థితి కనపడది, ఎంఆర్ఓలను ఆర్టీజీని ఉరికిచ్చే పరిస్థితి కనపడుతుంది తెలంగాణలో. ఎందుకంటే మేము ఇంప్లిమెంట్ చేసినట్టు మీరు ఎందుకు ఇంప్లిమెంట్ చేయడం లేదు? రైట్. ఒకవేళ ఇంప్లిమెంట్ చేస్తే ప్రభుత్వం ఒకవేళ రాబోయే రోజుల్లో బిల్లు తెచ్చి చట్టబద్ధత కల్పిస్తే మీ పార్టీ మద్దతు ఇస్తుందా? నేనేం చెప్తున్నా, ఇంకొక మాట చెప్తున్నా, మీరు ఇప్పుడున్నటువంటి అప్లికేషన్లను మీరు ముందుకు తీసుకెళ్తూ హైకోర్టు స్టే వేకేట్ చేస్తూ నేను డిమాండ్ చేస్తున్నా, మీరు షాదీ ముబారక్ కళ్యాణ్ లక్ష్మితో పాటు తులంగానం ఇస్తున్నారు. మీది నోరా మోర్యా? మీ మేనిఫెస్టో కమిటీకి కళ్ళు లేవా, నోరు లేదా, తెలివి లేదా? మీరేమన్నా ప్రజా సంక్షేమం కోసం కొట్లాడుతున్నారా? ఉచిత హామీలు ఏమాత్రం మేము 3,000 రూపాయలు ఇస్తామని చెప్తే మీరు 4,000 ఇస్తామన్నారు. మీకు ఏమైనా జ్ఞానం ఉన్నదా? గాడిద పనులు చదువుతున్నారు రేవంత్ రెడ్డి గారు అడుగుతున్నా. ఎందుకంటే మేము ఇంతో అంతో కొంత పకడ్బందీ వ్యూహంతో సమీక్షలు చేసుకొని గవర్నమెంట్ సలహాదారులను పెట్టుకొని మేము ముందుకెళ్తే మీరు టీడీపీ వాళ్ళను, కాంగ్రెస్ వాళ్ళను సలహాదారులను పెట్టుకొని అల్లకల్లోలం చేస్తున్నారు. ఇలా బందిపోట్లు పడ్డాడు తెలంగాణ మీద పడి దోచుకు తింటున్నారు. వీళ్ళకి హైకోర్టుల మీద, సుప్రీంకోర్టు మీద ఏమో అవగాహన లేదు. రేపే స్టే వేకెట్ చేయాలి. ఎందుకంటే రేపటికి రేపు మీరు రికాల్ చేసి అన్ని పార్టీలను పిలిపించి అసెంబ్లీ పెట్టి ఇది అమెండ్మెంట్ చేసి చట్టం చేసి మీరు హైకోర్టులో వేస్తే అప్పుడు జ్ఞానం ఉన్న తెలంగాణ ప్రభుత్వం అనుకుంటాం, జ్ఞానం ఉన్న ప్రభుత్వం అనుకుంటాం. లేకపోతే తెలియలేని దద్దమ్మ ప్రభుత్వం అని ప్రజలు అసహించుకుంటున్నారు. రేపటికి రేపు కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ లొల్లులు చాలా కావడానికి ఆస్కారం ఉంటుంది. ఎందుకంటే ప్రజలు దాని మీద పెళ్లిళ్ళ కోసం, 1,00,000 రూపాయల కోసం ఆశపడతారు. ఆ ఆశను వీళ్ళు నిర్వీర్యం చేయాలని పకడ్బందీ వ్యూహంతో అడ్వకేట్లతో మాట్లాడుకొని దొంగచాటుగా రేవంత్ రెడ్డి ఆడుతున్నటువంటి నాటకాలే తప్ప దీంట్లో చాలా మందికి తెలియని విషయాలు ఇలా మీటింగ్లు పెట్టుకొని ఏం చేస్తున్నారు అనేది కొంతమందికే తెలుసు.
దీనిలో చాలా లోతుగా ఆలోచన చేసుకొని లోతుగా చర్చించుకుంటే పెద్ద కథనే నడుస్తుంది. ఎందుకంటే right. ఒక ఎగ్జాంపుల్ చెప్పాలంటే హెచ్సి భూముల కూడా ఇదే జరిగింది. భూములు అమ్ముకోవాలని ఇలా డబ్బులు లేక సృష్టించలేక సంపద సృష్టించలేక సంక్షేమ పథకాలు ఎట్లా ఆపాలని ఇలా కోర్టుల దగ్గరికి వెళ్ళే పరిస్థితి కనబడుతుంది. కాబట్టి మేము కోర్టును ఆనర్ చేస్తున్నాం. మీకు ఒకవేళ కాంగ్రెస్ పార్టీకి నిజాయితీ ఉంటే మీరు అసెంబ్లీ రేపే పెట్టండి, దాన్ని అమెండ్మెంట్ చేయండి, చట్టం చేయండి, మీరు హైకోర్టులో వేయండి. అప్పుడు ప్రజలు మిమ్మల్ని ప్రజాపాలన అనుకుంటారు తప్ప లేకపోతే మిమ్మల్ని ప్రజల సంకట పాలనగా భావిస్తారు. ఇది మేము బీఆర్ఎస్ పార్టీ చాలా కాలం చెప్తున్నాం. ఒకటే కాదు, ఇలా సోషల్ మీడియా కోడై కూస్తున్నది. మొత్తం మోసపూరితమైన హామీలు, దొంగ హామీలు. బీఆర్ఎస్ పార్టీకి వేసే ఓట్లు మొత్తం దొంగ మాటలతోని మీరు డైవర్ట్ చేసుకొని 1.5లో మీరు గెలిచిరు. అది గెలుపు కాదు. అంతిమంగా బీఆర్ఎస్ పార్టీ గెలిచింది. రాబోయేది కూడా రైట్ 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 రామ్మోహన్ రావు గారు